కంటెంట్ ఉన్న కథలని ఎంచుకోవడంలో టాలీవుడ్లో శ్రీవిష్ణుది ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన శైలి. ఈ మధ్యకాలంలో వరుసగా ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్స్తో నవ్వించిన శ్రీవిష్ణు ఈసారి ట్రాక్ మార్చి మృత్యుంజయ్ అనే ఒక సీరియస్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి మర్డర్ మిస్టరీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందని ఈ రివ్యూలో తెలుసుకుందాం. వితౌట్ స్పాయిలర్ మృత్యుంజయ్ కథలోకి వెళ్తే జై అలియాస్ శ్రీవిష్ణు ఓ దినపత్రికలో అడ్వర్టైజ్మెంట్స్ తీసుకొచ్చే ఉద్యోగం చేస్తుంటాడు. ఎప్పటికైనా మంచి క్రైమ్ రిపోర్టర్ అవ్వాలన్నది అతని కల. అయితే తనకున్న టార్గెట్స్ కోసం చనిపోయిన వారి ఇళ్లకు వెళ్ళి వాళ్ళ చేత పేపర్లో శ్రద్ధాంజలి యాడ్స్ వేయిస్తుంటాడు. ఆ క్రమంలోనే అచ్యుత్రావు అలియాస్ బాలాదిత్య అనే వ్యక్తి కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడని తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ అచ్యుత్ కూతురు అంజలి ఏడవకుండా దీనంగా ఉండడం జైని కదిలిస్తుంది. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది. దీంతో నీ తండ్రి మరణానికి కారణం నేను కనుక్కుంటానని ఆ పాపకు మాటిస్తాడు. సరిగ్గా అదే సమయంలో మరో వ్యక్తి కూడా అనుమానాస్పదంగా చనిపోతాడు. ఈ రెండు కేవలం ప్రమాదాలు కావని పక్కా ప్లాన్తో జరిగిన హత్యలని జైకి అనుమానం వస్తుంది. కట్ చేస్తే ఈ రెండు కేసులను డీల్ చేస్తున్న ఏసీపీ సీతా పరశురామ్ అలియాస్ రెబా మౌనికా జాన్కి హీరో తన ఇన్వెస్టిగేషన్తో ఎలా సాయపడ్డాడు, అసలు ఎలాంటి క్లూ వదలకుండా ఆ హత్యలు చేస్తున్న ఆ కనిపించని హంతకుడెవరు, అతని వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు అనేది రిమైనింగ్ కథ. థ్రిల్లర్ సినిమాలకు స్క్రీన్ ప్లే అత్యంత కీలకం. నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠను రేకెత్తించడం చాలా ముఖ్యం. అయితే ఈ రెండింట్లో దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సినిమా మొదలైన 10 నిమిషాలకే అసలు కథలోకి తీసుకెళ్లిన డైరెక్టర్ హుస్సేన్ అనవసరమైన కామెడీ ట్రాక్స్, పాటలు ఇరికించకుండా కంటెంట్కి కట్టుబడి సినిమాను నడిపించారు. అదే సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ కూడా. ఇక సెకండ్ హాఫ్లో హీరో విలన్ మధ్య నడిచే మైండ్ గేమ్ ఆడియన్స్ను సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతోంది. విలన్ ఎవరు అనేది ప్రేక్షకులకు ముందే తెలిసినా కూడా హీరో అతన్ని ఎలా ట్రాక్ చేసి పట్టుకుంటాడనే ప్రాసెస్ను డైరెక్టర్ చాలా గ్రిప్పింగ్గా చూపించాడు. అయితే క్లైమాక్స్లో హంతకుడికి డీల్ ఇచ్చిన అసలు వ్యక్తులు ఎవరు, ఎందుకు ఈ హత్యలు చేయించారనే మోటివ్ను ఇంకాస్త బలంగా ఇంకాస్త క్లియర్గాను వివరించి ఉంటే బాగుండేదేమో అనిపించింది సినిమా చూశాను. అంతేకాదు క్లైమాక్స్ డీటెయిలింగ్లో కాస్త క్లారిటీ మిస్ అవడం ఈ సినిమాకు మైనస్. అండ్ వరుస కామెడీ సినిమాలతో కొంచెం గ్యాప్ తీసుకున్న శ్రీవిష్ణు మళ్ళీ తన స్ట్రాంగ్ జోన్ అయిన కంటెంట్ ఓరియంటెడ్ సినిమాతో కంబ్యాక్ ఇవ్వడం ఆయన ఫ్యాన్స్కు నచ్చుతుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే శ్రీవిష్ణు తన రెగ్యులర్ కామెడీ ఇమేజ్ను పక్కన పెట్టి జై పాత్రలో చాలా సెటిల్గా నటించాడు. ఒక సిన్సియర్ అండ్ సీరియస్ రోల్ను అతను క్యారీ చేసిన విధానం మెప్పిస్తోంది. ఏసీపీ సీత పాత్రలో రెబా మౌనికా జాన్ నీట్గా సరిపోయింది. పోలీస్ ఆఫీసర్గా ఆమె బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంది. బాలాదిత్య, సుదర్శన్ తమ పాత్రల పరిధి మేర నటించారు. మిగిలిన వాళ్ళు ఓకే. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఈ తరహా మర్డర్ మిస్టరీలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోస్తుంది. కాలభైరవ తన బీజిఎంతో ప్రతి సీన్లోనూ టెన్షన్ క్రియేట్ చేస్తూ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. విద్యాసాగర్ చింత సినిమాటోగ్రఫీ మూడ్కి తగ్గట్టుగా డార్క్ అండ్ ఇంటెన్సివ్గా ఉంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ షార్ప్గా ఉండడం వల్ల ఎక్కడ బోరింగ్ మూమెంట్స్ రావు. సందీప్ గుండం నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా చాలా రిచ్గా ఉన్నాయి. ఇక ఓవరాల్గా ఒక్క మాటలో చెప్పాలంటే మృత్యుంజయ్ డీసెంట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఎలాంటి డీవియేషన్స్ లేకుండా ఆద్యంతం ఆసక్తికరమైన మైండ్ గేమ్తో సాగే థ్రిల్లర్ జానర్ సినిమాలు ఇష్టపడే వారికి ఇది పర్ఫెక్ట్ చాయిస్.